మనసులో ఉన్న ఒక మాట చెప్తాను. నువ్వు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరిన నామాన్ని ప్రార్థిస్తారో అక్కడ ఉంటాను. సొల్లు మాటలు చెప్పొద్దు. నువ్వు దేవునికి కొన్ని నియమావళులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. యేసయ్య తన సేవా జీవితంలో ప్రతి దినం ఎక్కడికి వెళ్ళారు? ఆ చోటుకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ చోటుకి వెళ్ళాలంటే యెరూషలేము వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ చోటు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ ప్రక్కేమో, కుడి చేతి ప్రక్కేమో ఒలీవల కొండ ఉంటుంది. ఒలీవల కొండ. ఎడమ చేతి వైపు ఏమో, దిగువ వైపు ఏమో గెచ్చెమని ఉంటుంది. ఈ రెండిటి మధ్య కిద్రోను బాగుంటుంది. ఇది యెరూషలేము పట్టణానికి మధ్యలో ఉంటుంది. ఏంటిది? కిద్రోను వాగు. కిద్రోను వాగు అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తాం. అవతలపున ఏలుపుజర్లో ఉంది, అవతలేపున జగన్నాథపురం, మధ్యలో ఏముంది? ఏరుందిగా. అలాగనుకోండి. యెరూషలేము పట్టణమునకు ఈ ఒలీవ తోటకు మధ్యలో ఏముండేది? కిద్రోను వాగు. ఈ వాగులో పట్టణములో ఉన్న చెత్తంతా తీసుకొని వచ్చి ఎక్కడ పడేస్తారు? కిద్రోను వాగులో పడేస్తారు. అంటే కిద్రోను వాగంతా కూడా పట్టణములో ఉన్న చెత్తంతటితో నింపబడిపోయి ఉంటుంది. ఏంటి? కిద్రోను వాగు. ఆ వాగులో చెత్త, పట్టణములో ఉన్న చెత్త అంతా ఎక్కడుంది? కిద్రోను వాగులో ఉంది. అసలు కిద్రోను అనే మాటకు అర్థం ఏంటంటే అంధకారం అనండి. అంధకారం. అదొక అంధకారం. ఏంటది? కిద్రోను అనొచ్చు కదండి. అదొక అంధకారం. ఏంటది? కిద్రోను అనండారా బాబు. కిద్రోను అనే మాటకు అర్థం ఏంటి? అంధకారం, లేదా నలుపు, లేదా చీకటి. ఇలా రకరకాల అర్థాలు వస్తాయి. వాటిలో ముఖ్యమైన అర్థం ఏంటంటే అంధకారం. కిద్రోను అనే మాటకు అర్థం ఏంటి? అంధకారం. ఆ వాగులో ఏముండేది? ఆ అంధకారంతో నింపబడిన వాగులో ఏముండేది? పట్టణంలో ఉన్న చెత్త అంతా అక్కడే ఉండేది. ఇప్పుడు యేసయ్య ఈ గెచ్చమనికి వెళ్ళాలంటే ఏం దాటాలి? కిద్రోను వాగు దాటాలి. యోహాను సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ముగిస్తున్నాను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటి, అందరనండి, కెద్రోను వాగు దాటిపోయాను. అందరేనండి. మరలానండి. మళ్ళీ అది కూడా చదవండి. దాని పక్కన ఉన్నది కూడా స్క్రీన్ మీద చూడండి. అక్కడ ఒక తోట ఉండేను. స్తోత్రం చెప్పండి. కెద్రోను వాగు దాటితే ఏంటి మాట్లాడాలి? తోట. ఆ తోటే గెచ్చమని. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య గెచ్చమనికి వెళ్ళినప్పుడల్లా ఎక్కడ ఏం దాటాడు? కెద్రోను దాటాడు. కెద్రోను వాగు దాటాడు అంటే ఏం దాటాడు? ఆ వాగులో ఏముంది? పట్టణములో ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది. అసలు కెద్రోను అనే మాటకు అర్థం ఏంటి? అంధకారం. ఈ గెచ్చమని అనే చోటుకి అందరు రాలేరు బాబా. ఈ గోడ కట్టింది మేమే, ఈ గుడి కట్టింది మేము అనుకుంటే కుదరదునా అని. నువ్వు రాలేవు, అక్కడ రాలేవు. మీ ఆవిడని వెళ్ళదుగా నువ్వు రాలేవు. అది వెళ్ళాలంటే ఏం దాటాలి? కొంతమందిని నేను చెప్పిన ప్రసంగం గుర్తుందా? గెచ్చమనికి వెళ్ళాలంటే కొంతమందిని అక్కడ విసిపెట్టేయాలి. పేతురు మనోడే, ఈ పేతురు కాదండి, యేసయ్య. ఆ పేతురు మనోడే, యేసయ్యకి ప్రధానమైన శిష్యుడే, అయినా అక్కడ వదిలేసాడు. యోహాను ఆయన వాడే, ఇక్కడ అనుకుంటాడు, మళ్ళీ ఎక్కడ అనుకోడు.
రొమ్మున అనుకుంటాడు ఈయన ఈ సొంతంలాగా. ఆయన కూడా అక్కడ వదిలేశాడు. యాకోబు మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగినాడు, ఆయన్ను కూడా అక్కడ వదిలేశాడు. మిగిలిన 90 మంది తీసుకుని తింటాము పడుకుంటూ కాలి పని వాళ్ళని కూడా వదిలేశాడు. అంటే కొంతమందిని వదిలేయాలి. ఆ తోటలోకి వెళ్ళలేము, వాళ్ళతో వెళ్తే ఇక అయిపోద్ది, ఆ తోట కూడా అయిపోద్ది, నాశనం అయిపోద్ది. అందుకనే గెత్సేమనే తోటలోకి వెళ్ళాలి, ఆ ప్రార్థన అనుభవానికి వెళ్ళాలి. యేసయ్య చేసిన ఉన్నతమైన ప్రార్థన అనుభవానికి వెళ్ళాలంటే కొంతమందిని వదిలేయాలి. ప్రార్థనకు వస్తావే అని అడిగేవనుకో, నేను రాలేనులేగా అయ్యా అంటది ఖచ్చితంగా. సైతాన్ని పట్టింది కదా, నేను వెళ్తున్నాను ఇక్కడే ఉండు అని చెప్పేసి. తొందర చేయకోకు రో అంతే. ఏయ్, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. కొంతమందిని అక్కడ వదిలేయాలి. ఎవరిని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేసేయండి. అప్పుడు మీరు గెత్సేమనికి వెళ్తారు. రెండోది, గెత్సేమనికి వెళ్ళాలంటే ఏం దాటాలి? కెద్రోను బాగు దాటాలి. ఆ కెద్రోను బాగులో ఏముంది? పట్టణంలో ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది. ఆ కెద్రోను అనే మాటకు అర్థం ఏంటి? అంధకారం. అంటే దేన్ని చూపిస్తుందంటే పాపాంధకారముతో నింపబడిన, అపవిత్రతతో నింపబడింది ఆ కెద్రోను బాగు. పాపాంధకారం అనే అపవిత్రతతో నింపబడింది. కెద్రోను అనే మాటకు అర్థము అంధకారం. ఆ అంధకారాన్ని దాటితేనే మనం గెత్సేమనికి వెళ్ళగలం. రాజకీయ వ్యవస్థలనే అంధకారం దాటితేనే గెత్సేమనికి వెళ్ళగలం. లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, సాంప్రదాయ కట్టుబాట్లు, పెద్దల పారంపర్య ఆచారాలు, ఇవన్నీ కెద్రోను వాగులో ఉన్నాయి. ఈ కెద్రోను వాగు దాటాలంటే పట్టణంలో ఉన్న చెత్త అంతా వదిలేయాలి. అర్థమైందా? పట్టణంలో ఉన్న చెత్త అంతా వదిలేయాలి. ఆ ఊర్లో ఉన్న కట్టుబాట్లు, నియమావళులు, పద్ధతులు, పెద్దల పారంపర్యాచార పద్ధతులు, ఈ కెద్రోను వాగు దాటాలి. కెద్రోను అంటే పట్టణంలో ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది. పట్టణంలో ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది. అది అంధకారం. ఇది దేన్ని చూపిస్తుందంటే ఆ పాపాంధకారముతో నింపబడిన, అపవిత్రతతో నింపబడింది ఆ వాగు. పాపాంధకారం అనే అపవిత్రతతో నింపబడింది ఆ వాగు. కులగజ్జి అనే అపవిత్రతతో నింపబడింది ఆ వాగు. మత సాంప్రదాయపరమైన ఆచారాలతో నింపబడింది ఆ వాగు. లోక సంబంధమైన మర్యాదలతో నింపబడింది ఆ వాగు. కుల కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, సాంప్రదాయ కట్టుబాట్లు ఆ లోయలో ఉన్నాయి. ఆ లోయంతా దాటితే ఆ అంధకారం, అపవిత్రతతో నింపబడిన అంధకారం అనే ఆ వాగు దాటితే చేరింది ఎక్కడికి? గెత్సేమనే. ఈ వాగు దాటపోతే నువ్వు జారలేవు. అపవిత్రతతో నింపబడిన అంధకారం అనే అపవిత్రతతో నింపబడిన ఆచారాలు, పెద్దల పారంపర్యాచారాలనే ఆ పద్ధతులతో నింపబడిన ఈ వాగును దాటితే అప్పుడు నువ్వు గెత్సేమనికి రాగలుగుతావు. స్తోత్రం అని చెప్పొచ్చుగా. ఆ గెత్సేమనికి వెళ్తే నీ ప్రార్థనలకు సమాధానం వస్తుంది, నీ విజయాలకు కారణమవుతుంది. ఆ చోటు ప్రార్థన చేసుకోగలవు. అప్పుడు నీకు ప్రార్థన నడిపింపు వస్తుంది. లేకపోతే నీకు ప్రార్థన నడిపింపు రాదు. మోకరిస్తావు కానీ నడిపింపు రావట్లేదండి. ఎందుకు వద్ది? కెద్రోను వాగు దాటు, నడిపింపు వస్తుంది. కెద్రోను వాగు దాటితే వస్తుంది నడిపింపు. అపవిత్రతతో నింపబడిన ఆచారాలు ఈ దాటు. నీ బుర్రలో ఉన్న అపవిత్రతను దాటి. చెత్తంతా బుర్రలో పెట్టుకొని ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది అని నువ్వు అపవిత్రత అంతా లోపల పెట్టేసుకొని నువ్వు దాటలేవు, వెళ్ళలేవు గెత్సేమనికి. ఈ అపవిత్రతతో నింపడిన అంధకారం అని కెద్రోను వాగు దాటితే నువ్వు గెత్సేమనికి వెళ్తావు. ఆ చోటు ప్రార్థన చేయగలుగుతావు. ఆ ప్రార్థన నీ పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని సంకల్పం నెరవేర్పు కలుగ చేస్తుంది. ఈ చోటు పేరేంటి? ఎంతమందికి ఉంది ఈ చోటు? ఉందా? అసలు మీ జీవితంలో చోటు ఉందా? గెత్సేమనే అనే చోటు ఉందా?
ఒకటి గెచ్చమని అనే చోటు. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక.